నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ శుక్రవారం సందర్భంగా అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా అవతరించిందని పద్మపురాణంలో మనకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం నడుస్తోంది. ఈ వైవస్వత మన్వంతరంలో క్షీరసాగర మథనంలో దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నట్లుగా శ్రీ మహాలక్ష్మీదేవి అవతరించింది. అలా శ్రీ మహాలక్ష్మీదేవి అవతరించినప్పుడు ఇంద్రుడు స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఒక స్తుతి చేశాడు. దాన్నే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ శుక్రవారం ఎవరైతే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వాళ్ళ ఇంట్లో కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం మొత్తం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం చదువుకుంటే శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం అంటే సమస్త లోకాలకు తల్లివైన శ్రీ మహాలక్ష్మీదేవి, నువ్వు పాలసముద్రం నుంచి అవతరించావు, నీకు నమస్కారం. శ్రియమున్నిద పద్మాక్షీం, పద్మాలాంటి నేత్రాలు కలిగిన తల్లి, శ్రియము మాకు సంపదను కలిగింపజేయి, విష్ణు వక్ష స్థలస్థితాం, విష్ణుమూర్తి వక్షస్థలంలో నివాసం ఏర్పాటు చేసుకున్న తల్లి నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం మొత్తం చదవలేని వాళ్ళు ఈ ఒక్క శ్లోకం చదువుతూ శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి, పద్మపుష్పాలతో పూజించండి. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారం మీ ఇంటి గోడల మీద ప్రత్యేకమైన గుర్తులు వేయటం ద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇంటి గోడల మీద పూర్ణ కుంభం గుర్తు ఉండాలి. ఈ పూర్ణ కుంభం అనేది అమృత కలశానికి సంకేతం. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన అమృత కలశానికి సంకేతంగా ఏ ఇంటి ముందు గోడల మీద పూర్ణ కుంభం గుర్తుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అమృతమయమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీరు లక్ష్మీ పూజ చేసేటప్పుడు స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయాలి. ఈ స్వస్తిక్కు కూడా విశేషమైన ప్రాధాన్యత పురాణాల్లో చెప్పారు. అసలు స్వస్తిక్ అంటే అర్థం ఏంటంటే, స్వస్తిక్ అంటే దీర్ఘాయువు అని అర్థం. ఎక్కడైతే ఒక స్వస్తిక్ గుర్తు మనం వేస్తామో అక్కడ ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. స్వస్తి క్షేమ కార్య కథయతు ఇది స్వస్తిక్ అన్నారు. అంటే క్షేమము శుభము కలిగింపజేసి అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసే శక్తి స్వస్తిక్ గుర్తుకుంటుంది. సు అస్తి ఇది స్వస్తిక్, మంచి శుభ ఫలితాలను కలిగింపజేసే స్వస్తిక్. ఈ స్వస్తిక్ ఎలా వచ్చిందంటే పురాణాల పరంగా బ్రహ్మదేవుడి నాభి నుంచి స్వస్తిక్ అవతరించింది, సూర్యుడి ప్రతిరూపంగా స్వస్తిక్ అవతరించింది. అంతటి శక్తి ఈ స్వస్తిక్ ఉంటుంది. స్వస్తిక్లో రెండు రకాలు ఉంటాయి, సవ్య స్వస్తిక్, అపసవ్య స్వస్తిక్. ఎప్పుడైనా సరే సవ్య స్వస్తిక్ గుర్తు వేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం ఎవరైనా సరే మీ ఇంటి గోడ మీద గోమయంతో ఆవు పేడతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీ ఇంటి గడప మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఉన్న గోడ మీద శ్రావణ శుక్రవారం పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తిక్ గుర్తు వేసి ఆ స్వస్తిక్ గుర్తుకి హారతి ఇచ్చి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. సింహద్వారానికి రెండు వైపులా కూడా స్వస్తిక్ గుర్తులుంటే లక్ష్మీదేవి ఆగమనం అనేది చాలా సులభంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా సరే నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు ఉన్నట్లయితే, నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు రాత్రి నిద్రించే ముందు పూజా మందిరంలో ఉంగరం వేలితో స్వస్తిక్ గుర్తు వేసి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించుకొని నిద్రించినట్లయితే నిద్రా సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోతాయి, పీడకలన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి స్వస్తిక్ గుర్తుకుంది. కాబట్టి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇలా పూర్ణ కుంభం గుర్తు వేయటం ద్వారా, స్వస్తిక్ గుర్తు వేయటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి.
రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన కామికా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్నారు. అది త్రికూట పర్వత శిఖరంపై నిలబడి త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వాప్యుత్తమ విక్రమ అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి శతాన్యహం యోజనానం క్రమేయం సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజన. వందల కొలది యోజనాల దూరమైన సులభంగా దాటగలిగినటువంటి స్వామి ఈ పరిమితమైన సాగరాన్ని దాటడం ఒక లెక్క. ఇక్కడి పరిమితి సాగరం గురించి అధ్యాత్మరామాయణంలో ఒక మాట చెప్తాడు. ఆంజనేయ స్వామి వారు సముద్రం లంఘించే ముందే ఒకానొక విశ్వాసాన్ని ప్రకటిస్తారు. అదేమిటంటే, అసలు దాటరాని సముద్రం ఒకటి ఉందిట, దానికి దరీదాపు లేని ఒక సముద్రం ఉందిట, అది సంసార సముద్రం. దాని సంసారాన్ని సముద్రంగా పోల్చినటువంటి వారు ఎంత దర్శనంతో చెప్పారు మహానుభావులు. అది దాటడం మహా కష్టం. కానీ ఆ రాముని యొక్క నామంతో సంసార సముద్రాన్ని సులభంగా దాటగలుగుతున్నాం. దాటుట అనేదే తారణం అనేటువంటిది. అందుకే సంసార సముద్రాన్ని దాటించే మంత్రం కనుక తారక మంత్రం అని రామ మంత్రానికి పేరు. ఆ రామనామంతో భయంకరమైనటువంటి అనంతమైనటువంటి సంసార సముద్రాన్నే దాటగలుగుతున్నారే. స్వయంగా రాముడిచ్చినటువంటి తారకనామంతో ఉన్న ఉంగరాన్ని ధరించిన నేను శతయోజన పరిమితమైన సాగరాన్ని దాటడం ఏమి లెక్క అంటాడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. అటువంటి మాట మనకి అద్భుతమైన భావం మనకి తెలియజేస్తున్నది అధ్యాత్మరామాయణం. అది వాల్మీకి విరుద్ధమేం కాదు. వాల్మీకి ముందే చెప్పాడు, యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమంలో దాగి ఉన్నటువంటి భావం అది. మొత్తానికి సులభంగా అక్కడికి చేరుకున్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఆంజనేయ స్వామి వారు. హనుమంతుడు ఆనందించే అంశం అది. ఆ తారకనామ తత్వమే తారణమనే విషయాన్ని హనుమంతుడు ప్రకటిస్తున్నాడు ఇక్కడ. అందుకు సులభంగా ఇలాంటి సముద్రాలు ఎన్నైనా దాటగలనటువంటి స్వామి ఆ త్రికూట పర్వతం నుంచి మొత్తం పరిశీలిస్తున్నాడు లంకని. ఈ లంకని చేరడం అనేది మహాకష్టం. నేను చేరాను, కానీ మొత్తం ఈ రావణుని వధ చెయ్యాలి అంటే మొత్తం వానర సైన్యంతో సహా రావడం అనేది అసాధ్యమైన అంశమే. పరిశీలిస్తున్నాడు ఇక్కడ. పైగా యావజ్జానామి వైదేహిం యది జీవతివా నవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. అసలు సీతమ్మ యొక్క ఉనికి గురించి తెలుసుకున్న తర్వాత నేను ఈ విషయం ఆలోచించాలి అన్నాడు. ఈ విషయం ఆలోచించాలంటే ఈయన వచ్చిన ప్రయోజనం కేవలం సీతమ్మ జాడ తెలుసుకోవడమే మాత్రమే కాదు. అందుకే దూత అంటే అనేకమైన రాజు యొక్క ప్రయోజనాలను సాధించేవాడే దూత అవుతాడు. అంతేగాని సీతమ్మని చూసి రావడం మాత్రమే హనుమంతుడి యొక్క ఉద్దిష్టమైనటువంటి అంశం కాదు. మొత్తం లంకని పరిశీలించాలి, రావణ్ణి బలాబలాలు పరిశీలించాలి, వీలైతే తేరుకోనంత దెబ్బ కొట్టాలి. ఇది హనుమంతుని యొక్క ప్రణాళిక. అందుకే అనుకుంటున్నాడు ఈ విషయములన్నీ ఆలోచించాలి. ఇందులో ప్రధానం సీతమ్మ యొక్క జాడ తెలుసుకోవడం. అంతేకాదు, ఈ సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించగలిగే శక్తి మొత్తం మన వానరుల్లో నలుగురికి ఉంది అంటున్నాడు. అది చతుర్నామేవహి గతి వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమత. వాలిపుత్రస్య అంటే అంగదుడు, నీలుడు, మమ నేను, నా యొక్క గతి. అదేవిధంగా రాజ్ఞ అంటే సుగ్రీవుడు. మేము నలుగురము ఇక్కడికి చేరగలము. మిగిలిన వానరుల విషయంలో సందేహమే. దానికంటూ వేరే ప్రణాళిక వెయ్యాలి. ఇప్పుడు నేను ఇదంతా పరిశీలించాలి అంటే మొత్తం లంకని పరిశీలించి కొన్ని విషయములు ఆలోచించాలి. అందుకు లంకలో ప్రవేశించి సీతమ్మని దర్శించి అటుపై చేయవలసిన విషయములు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను లంకలో ప్రవేశించాలి అంటే అనేన రూపేణ మయా నశక్ష రక్షసాం పురి ప్రవేష్టం రాక్షసైర్గుప్త క్రూరైర్బల సమన్వితై. క్రూరమైనటువంటి రాక్షస బలంతో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఈ రూపంతో ప్రవేశించడం అనేటువంటిది అసాధ్యము. అందుకు నేను ఎలాంటి రూపంతో చరించాలంటే లక్ష్యాలక్షేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయ ప్రవేష్టం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. నేను లక్ష్యాలక్ష రూపంతో వెళ్ళాలి. కేవలం లక్ష్య రూపంతో అంటే కనబడే రూపంతో వెళుతున్నా ప్రమాదమే. అసలు కనబడకుండా వెళ్తే సీతకు కనబడకుండా అయిపోతుంది. అందుకే లక్ష్యాలక్ష రూపంతో వెళ్ళాలి. కనబడిన రూపం. ఈ లక్ష్యాలక్ష రూపమే భగవత్తత్వం అండి. అదొక చిత్రమైన అంశం అది. అలాంటి రూపంతో నేను ప్రవేశించాలి. పైగా పరిశీలిస్తున్నాడు ఎన్ని రకాల రాక్షస బలములు లంకను పరిశీలిస్తున్నాయి.
పైగా రావణుడి యొక్క వ్యవస్థ చాలా బలంగా ఉంది, రక్షణ వ్యవస్థ చాలా దృఢముగా ఉన్నది, భద్రతా వ్యవస్థ. అందులో రకరకాల సైనికులు రకరకాల ఆయుధాలు పట్టుకు తిరుగుతున్నట్ట. ఇదంతా గమనిస్తున్నాడు. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో ఆ అస్తమించిన సమయం కోసం నిరీక్షిస్తూ అస్తమించిన తర్వాత తన రూపాన్ని మరింత సంక్షేపం చేసుకుని హనుమ లంకలో ప్రవేశించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి పురుషదంశక మాత్రస్సన్ బభూవ అద్భుత దర్శన. ఈ అద్భుత దర్శన అనే మాట 2-3 పర్యాయాలు మనకి సుందరకాండలో కనబడతాయి. అంటే హనుమంతుడు అద్భుత దర్శనుడు, అంటే చూడ్డానికి ఒక అద్భుతంగా కనబడుతున్నాడు. హనుమంతుడు పెరిగిన అద్భుతమే, తగ్గిన అద్భుతమేనండి. ఏదైనా అద్భుతం. ఆయన పెరిగినప్పుడు అద్భుత దర్శనుడు, తగ్గినప్పుడు అద్భుత దర్శనుడు. పైగా ఎన్ని రూపాలతో సంచరించాడంటే హనుమత్ రూపాలు మనం 5 విధములుగా చెప్తాం. మంత్రశాస్త్రం బహురూపాలు చూపిస్తుంది. సంకటమోచనుడు, ఆపదుద్ధారకుడు ఇత్యాది స్వరూపములు చాలా చాలా ఉన్నాయి. అందుకు సచారు నానావిధ రూపధారి అంటాడు వాల్మీకి. సచారు నానావిధ రూపధారి, అందమైనటువంటి నానావిధములైన రూపములు ధరించేటువంటి ఆంజనేయ స్వామి వారు లంకలో ప్రవేశించడానికి సూర్యుడు అస్తమించిన తర్వాత దేహం సంక్షిప్య, తన శరీరాన్ని సంక్షేపం చేసుకుని పురుషదంశక మాత్ర సన్ అంటే ఒక పిల్లి అంత ప్రమాణంలో తన యొక్క స్వరూపాన్ని సంక్షిప్తం చేసుకున్నాడు. ఈ లంకని అతను పరిశీలిస్తున్నప్పుడు లంక ఎలా కనబడిందో చూపిస్తారండి. నిజానికి ఆ రోజుల్లో పైనుంచి విమానము నుంచి చూస్తే ఎలాగ నగరాలు కనబడతాయి అనేది కూడా ఈ వర్ణంలో కనబడుతుంది. హనుమంతుడు దిగినప్పుడు వైనం కానీ, ఎగిరినప్పుడు పద్ధతి కానీ, అదేవిధంగా పైనుంచి చూసేటప్పుడు ఆ లంక ఎలా కనబడుతుంది, వివిధములైన దీపములతో అనేక రకాల అంతస్తులు గల భవనాలతో ఉందిట. అంటే ఆనాటికే మన యొక్క నిర్మాణ శిల్పము ఏ విధంగా ఉందో పరిశీలించాలి. ఇంజనీరింగ్ స్కిల్స్ అండ్ ఆర్కిటెక్చర్ వీటి గురించి భారతీయ పూర్వ సాహిత్యంలో చాలా లభిస్తుంది. పైగా దానికి సంబంధించి నిర్మాణ విజ్ఞానం మనం ఎంతో ఆలోచించాలి. మనకి హంపి లాంటి ఆలయాలు చూసినా, అదేవిధంగా మధుర లాంటి కట్టడాలు చూసినా కేవలం ఒక మహిమాన్వితమైన మందిరం చూసి వచ్చేస్తున్నాం అనుకోకుండా ఆ కట్టడాలు ఏర్పరిచిన విజ్ఞానాన్ని ఒక్కసారి ఆలోచించాలండి. అది ఎప్పుడైనా ఆలోచించామా? హంపికి వెళ్ళి 7 స్తంభాల మీద కొడితే 7 స్వరాలు పలుకుతున్న ఆశ్చర్యం అంటే ఆ శిల్పుల యొక్క విజ్ఞానాన్ని ఒక్కసారి పరిశీలించాలి. అందుకు సప్తభౌమ అష్టభౌమైశ్చ సదదర్శ మహీపురీం తలై స్ఫటిక సంకీర్ణై కార్తస్వర విభూషితై. ఆ భవనములు 7 అంతస్తులు 8 అంతస్తుల భవనాలు రకరకాల రంగులు కలిగినటువంటి చిత్రాలతో చిత్రించబడి ఉన్నటువంటి భవనాలు. అంటే ఆ రంగులు వర్ణాలు తీర్చిదిద్దారు ఆ భవనాలకి. అవన్నీ కూడా పరిశీలిస్తున్నాడు. పైగా చిత్రం ఏంటంటే భవనాలకి రత్నాలు అలంకారంగా పెట్టారట. అంటే ఎంత సంపద ఉందో చూడండి. స్వర్ణమయీం లంకాం అంటారు కదా, అలా లంక అంత శోభిల్లుతూ ఉన్నది. పైగా ఇప్పుడు బయలుదేరుతున్నప్పుడు రాత్రివేళ. ఈ రాత్రివేళ హనుమంతుడికి సహాయం ఎవరు అంటే చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నా వితానేన వితత్య లోకం ఉత్తిష్టతే నైక సహస్రరశ్మి. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్, రామకార్యం కోసం చంద్రుడు కూడా ఏదైనా చేద్దామనుకున్నట్ట. అందుకు హనుమంతుని కాస్త దారి చూపించే వెలుగునిద్దాం అనుకున్నట్లుగా చంద్రోదయం అయ్యింది అన్నారు ఇక్కడ. పైగా నక్షత్ర మధ్యంలో ఉన్నటువంటి చంద్రుడు, పైగా ఇది శుక్లపక్ష త్రయోదశి నాటి చంద్రుడండి. ఆ చంద్రుడికి కొంచెం స్పష్టమైన కాంతి ఉంటుంది. మార్గశీర్ష శుద్ధ త్రయోదశి హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతమ్మని దర్శించినటువంటి రోజు అని మనకి శాస్త్రముడు చెప్తున్న అంశం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्रगङ्गाधरां
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:39. తిథి దశమి మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం మృగశిర పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. మరల మధ్యాహ్నం 12:46 నుంచి 1:36 వరకు. అమృతకాలం రాత్రి 9:19 నుంచి 11 గంటల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5:45. నేటి విశేషం శ్రావణ శుక్రవారం. పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో కుదరని వాళ్ళు కానీ లేదా మొత్తం అన్ని శుక్రవారాల్లోనూ పూజించుకుందాం లక్ష్మీదేవిని అనుకున్నవారు కానీ ఈరోజు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు. ఆ వరలక్ష్మీదేవిని పూజ చేసుకోవడం ద్వారా మన జీవితంలో శ్రేష్టమైన వస్తువులు మాత్రమే సిద్ధిస్తుంటాయి. అందుకని మనకు అన్ని రకాలుగాను శ్రేష్టమైన సత్ఫలితాలే సిద్ధించడం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ శ్రావణ శుక్రవార వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంతానము, ధాన్యము, సంపద మొదలైనటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య లక్ష్మి కూడా. నేటి ఆణిముత్యాలు. మానవత్వం అంటే కుల మత వివక్షలకు అతీతమైనది. ఆ మానవత్వాన్నే తన తత్వంగా చేసుకున్న ప్రతి మనిషి మహనీయుడే. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం చివరి వారం. గత పూర్ణిమకు ముందు వచ్చినటువంటి శుక్రవారం నాడు అవలంబించేటువంటి ఆ యొక్క నోము వరలక్ష్మి వ్రతాన్ని చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ శుక్రవారం నాడు ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి సఫలీకృతులు కావటానికి ఆస్కారం ఉంది. అంటే లక్ష్మీదేవి అష్టలక్ష్మీ స్వరూపంలో భాసిల్లినప్పటికీ ఆమె అద్వితీయమైనటువంటి వరాల్ని ప్రసాదించే వరలక్ష్మిగా ఇక్కడ మనకు గోచరిస్తోంది. అటువంటి వరలక్ష్మీదేవిని చక్కగా కలశ స్థాపన చేసి అమ్మవారిని ఆహ్వానించి దానికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానంతో వివిధ రీతుల ఆ యొక్క చక్కని తల్లిని కనుక అర్చన చేసినట్లయితే, దానికి సంబంధించినటువంటి దానాదులు ఇచ్చినట్లయితే సర్వ సమన్విత దివ్యవంతమైన శక్తిని మనకు ప్రసాదించడమే కాకుండా ఆయుష్, ఆరోగ్యము, సర్వసంపదల్ని కూడాను ప్రసాదించేటువంటి అద్భుత విశేషకరమైన ప్రభావం కలిగిన చక్కని తల్లి వరలక్ష్మీదేవిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వరాలను ప్రసాదించే అమృతవల్లి వరలక్ష్మి కాబట్టి సకల సౌభాగ్యాలతో పాటుగా సకల సంపదల్ని ప్రసాదించే వరలక్ష్మిని పెక్కు రీతులలో మనం ఈనాడు అర్చించి తరించాలి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి కథ కూడాను. చారుమతి అనేటువంటి ఉత్తమ ఇల్లాలు తనకు వచ్చినటువంటి కలలో లక్ష్మీ సాక్షాత్కారం జరిగి ఆమె ఆచరించవలసిన విధి విధానాన్ని పరిపూర్ణంగా అందరికీ కూడాను తెలియజేసింది. తాను ఆచరించి ఆచరణలో లక్ష్మీ కటాక్షాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరూ సాధించుకోవచ్చో చెప్పినటువంటి
అద్వితీయమైనటువంటి కథను కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ తల్లి వరాల్ని ప్రసాదిస్తుంది కాబట్టి వరలక్ష్మీదేవిగా కీర్తించాం. సర్వే జనా సుఖినో భవంతు. ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామహ. నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అంటారు. ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో మాట అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. మంచి మనసున్నవాడు, ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట. పాత్రత అంటే ఎవరు సద్గుణశోభితుడై ఉంటాడో, ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో, ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు, ఆమె అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్ధార్థి అన్న మాట రావాలి, నాకు డబ్బు కావాలి అన్నమాట ఏమిటి? ఆర్తో, ఆర్తి కలిగి ఉన్నాడు, అందులోకి అన్నీ వెళ్ళిపోలేదా? ప్రాణం కావాలి ఆర్తి, డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు. మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది? అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. ఆ తేనె పట్టు కట్టినప్పుడు తేనెటీగలు ఎంతో కష్టపడి మైనం తెచ్చి చెట్టుకు పట్టు కట్టి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి పువ్వు మీద వాలి చుక్క చుక్క తేనె తీసుకొచ్చి గదులు నింపి మైనంతో మోస్తాయి. పట్టంతా తేనెతో నిండిందని తెలుసుకున్నవాడు ఒకడు చూసి గబగబా వచ్చి తేనె పట్టు కింద 4 ఎండాకులు 4 పచ్చాకులు వేసి అగ్నిహోత్రం వెలిగిస్తాడు. అందులోంచి వచ్చిన వేడికి పొగకి తేనెటీగలన్నీ దూరంగా పారిపోతాయి. వీడి చెట్టెక్కి పట్టు కిందకి దింపి పిండి అందులో ఉన్న తేనె తాగి వెళ్ళిపోతున్నాడు. ఎవరికీ తెలియదు, సంపాదించిందంతా దాచుకుందామని దాచినటువంటి వాడు చిట్ట చివరికి దొంగలకిచ్చాడో దొరలకిచ్చాడో. నిజంగా తన ఐశ్వర్యం తనదైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు దానం చేశాడో వాడు పుణ్యంగా తనతో పట్టుకుపోతాడు తప్ప పుణ్యంగా మార్చుకున్నవాడు తన ఐశ్వర్యాన్ని తనతో పట్టుకెళ్ళగలడు. అంటే ఇది డబ్బు ఒక్కటే కాదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచుగా ఈ మాట మీతో ప్రస్తావిస్తున్నా. నాకు 4 మాటలు చెప్పగలిగిన శక్తి ఉందనుకోండి, పరమ సంతోషంగా దాన్ని తపస్సుగా స్వీకరించి వాళ్ళ నా జీవితంలో నాకు పరమేశ్వరుడిచ్చినటువంటి వాక్కు ఆయన గురించి చెప్పుకోవడానికి పనికొచ్చిందని నేను వెళ్ళిపోయాను అనుకోండి. అది నేను నాకు పరమేశ్వరుడిచ్చిన శక్తిని పుణ్యంగా మార్చుకున్నాను. ఈశ్వరుడు నాకు కొంత డబ్బు ఇచ్చాడు, ఓ దేవాలయం కట్టారు. ఇప్పుడు మీ డబ్బుని పుణ్యంగా మార్చుకున్నారు. నాకు ఈశ్వరుడు కొంత బలాన్ని ఇచ్చాడు, నేను పల్లకి పట్టుకున్నాను, నాకు ఇచ్చిన బలాన్ని పుణ్యంగా మార్చుకున్నాను. ఉండిపోతుందా ఏమి బలం శరీరంలో? అలా ఏం ఉండిపోదు, కొంతకాలం అయిపోయిన తర్వాత అది పోతుంది. ఏదో దూర్జడి చెప్పినట్టు దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత, నేను 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత నువ్వు వచ్చేదేవిటి పల్లకి పట్టుకునేదేవిటి, నువ్వే తూలిపడిపోతావు. ఒంట్లో ఓపిక ఉండగా చెయ్యాలి. ఆ ఓపిక శాశ్వతంగా ఉంటుందా ఏమి? నీకు ఒంట్లో ఓపిక ఉంది పల్లకి పట్టుకో, నీకు ఒంట్లో ఓపిక ఉందో దేవాలయం తుడు, నీకు ఒంట్లో ఓపిక ఉంది స్వామివారు కట్టిన బట్టలు ఉతికి ఇయ్యి, నీకు ఒంట్లో ఓపిక ఉంది 4 చెట్లు పాతు, నీకు నా ఒంట్లో ఓపిక ఉంది రోజు వచ్చి చెట్లకి నీళ్లు పోయి, నీకు ఒంట్లో ఓపిక ఉంది పువ్వులు కోసి దండ కట్టి తీసుకొచ్చి స్వామికి సమర్పణం చేయి. నీ దగ్గర డబ్బు ఉంది, కొంత డబ్బు గుడి కట్టలేకపోవచ్చు, కానీ ఒక పండగ వస్తోందంటే నీ ఇంట్లో సభ్యులతో పాటు పరమేశ్వరుడు ఉన్నాడు, మా అందరి మధ్య ఆయన ఉన్నాడు, ఆయన అనుగ్రహంతో మేము బతుకుతున్నామని ఓ పంచెల చాపు తెచ్చేయనికి, అది భక్తి.
వాడు ఉన్నాడు అన్న నమ్మకం. ఆ నమ్మకంతో మనకి ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని వెచ్చించడం, పుణ్యంగా మార్చుకుని మనతో పట్టుకెళ్ళడానికి అవకాశం. అంతేకాని ఇక్కడ ఉండిపోయినదంతా మనతో వచ్చేస్తుంది అనుకుంటే భ్రాంతి. అరిహే మనతో ఏ కారణం చేత రాదు. ఇక్కడే వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినవాడే. తనతో వచ్చేది ఒక్కటి ఉండదు, మార్చుకోవడంలో ఉంటుంది. అటువంటి సద్గుణోపేతుడు అంటే భగవంతుడిచ్చినది భగవంతుడికి తిరిగి ఇవ్వాలి. ఈ భావనతో ప్రయత్నిస్తున్నవాడు ఎవరుంటాడో, అలా బ్రతుకుతున్నవాడు ఎవరుంటాడో. అందుకే మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, భక్తి అన్న మాటకు అర్థం కేవలంగా దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం, దేవాలయానికి పువ్వులు పత్రి వేసి పూజ చేయడం, లేకపోతే ఇంట్లో పూజ చేయడం కాదు. అంతకన్నా ఇంకా పై స్థాయి భక్తి పండడం. ఆ భక్తి అన్న మాటకు అర్థం ఆయన యందు ప్రేమ. ఆయన ఉన్నాడన్న మాట ఒకటి ఒప్పుకుంటే కదూ, ఆయన ఉన్నాడు అన్న మాట ఒప్పుకున్నది నిజమైతే, ఆయనకి నేను చేరు అవ్వాలి అని కోరుకుంటే నిజానికి నేను చెయ్యవలసింది ఏమిటి? ఆయన చెప్పినట్టు బ్రతకాలి. ఆయన ఏది చెయ్యమన్నాడో అది చెయ్యాలి, ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండగలగాలి. నేను ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే రేపు నన్ను చూసి ముఖం తిప్పుకుంటాడు, నాకు ఇది అక్కర్లేదు, ఆయన కావాలి. ఆయన అనుగ్రహం ఉందా, నాకు ఏదైనా దొరుకుతుంది. ఆయన ముఖం తిప్పుకున్నాడా, నీ తెచ్చుకున్నది ఏది నాకు నిలబడదు. అందుకే భక్తి యందు రెండు విరుద్ధ లక్షణాలు ఉంటాయి. భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం ఉంటుంది. ధైర్యంగానూ భయంగానూ ఒకేసారి ఉండడం కుదరదు. కానీ భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు, భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని తప్పు చేయడానికి భయంగా ఉంటాడు. రెండిటినీ ఏకకాలమునందివ్వగలిగినది ఏది అంటే భక్తి. అంతేకాని కేవలం పదార్థాలు తీసుకొచ్చి ఆయన మీద పోసేయడం భక్తి అంటే అంత బాగా కుదురుతుంది అన్నంత స్థాయిలో చెప్పడం కష్టం. కానీ భక్తి లేనివాడని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. అసలు ఉన్నాడని నమ్మి వచ్చాడు కదా, కాబట్టి భక్తి ఉంది. శంకరులంతటి వారు శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజలమతే సమర్పే చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఎందుకురా ఇవన్నీ? నీ మనసొక్కటి మొట్టమొదట అక్కడ పెట్టిన తరువాత నువ్వేం తెచ్చి ఆయన స్వీకరిస్తాడు. ఆ భక్తి, అటువంటి భక్తి కలిగిన నాడు నేను ఇది చెయ్యను, ఎందుకు చెయ్యను, ఆయన ఒప్పుకోడు, ఆయన నా ముఖం చూడడు, నాకొద్దు. నేను ఇది చేస్తాను, ఎందుకు చేస్తాను, ఆయన సంతోషిస్తాడు. ఒరే నిన్న నువ్వేం చేసావో నాకు తెలుసురా, మంచి పని చేసావురా అని నన్ను చూడగానే ఒక కాలు పైకెత్తి తొడ కింద పెట్టుకుని ఒక కాలే పాదపీఠం మీద పెట్టినవాడు నన్ను చూడగానే రారా కడుగు అని రెండు పాదాలు కిందకి దింపుతాడు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, ఏకంజంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. తొడ కింద పెట్టుకున్నటువంటి కాలు కూడా కిందకి వదిలిపెట్టి రెండు పాదములు కడగరా చూడరా అని తల్లి చీర ఇలా కొద్దిగా పైకి తీసి మంజీరములతో ఉన్న పాదములు కనపడేటట్టుగా అనుగ్రహించాలి అంటే ఆ వాణ్ణి చూసి ఆవిడ సంతోషించాలి. ఆవిడ దేనికి సంతోషిస్తుంది? నువ్వు డబ్బున్నవాడివని సంతోషించదు, నువ్వు బలం ఉన్నవాడివని సంతోషించదు, నీకు సరస్వతి కటాక్షం ఉందని సంతోషించదు. అవన్నీ ఆవిడిచ్చినవి. ఆవిడిచ్చింది కాబట్టి ఇంద్రుడు కూడా కూర్చున్నాడు. విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతతు మయీక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లికి నేనేమిస్తాను? కాదు, ఆమె ఉన్నదని నమ్మి ఆమె యందు భక్తితో ఉంటే ఆ తల్లిని 100 మార్లు పిలవవలసిన అవసరం ఉండదు. వాడికి ఏం కావాలో ఆవిడ చూస్తుంది. ఓ పసిపిల్లవాడు ఉన్నాడు, వాడు అడిగాడు ఆ నోరు విప్పి, అమ్మ నాకు ఆకలేస్తోందమ్మా అన్నాడా? వాడి చెవిలో పురుగు దూరింది, వాడు ఏడుస్తూ చెవి మీద ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. అమ్మ గ్రహించి చీరని నోట్లో పెట్టుకుని తడి చేసి తిరిచేసి చెవిలో పెట్టి పురుగు తీసేసి, నాన్న చచ్చిపోయాను రా, చూడలేదురా, ఎంత బాధపడ్డావోరా అంటుంది. వాడు ఏమి నోరు విప్పి చెప్పక్కర్లేదు. అటువంటి స్థితిలో ఏదీ నోరు విప్పి చెప్పకపోయినా అన్నీ ఇచ్చి కాపాడిన అమ్మలా ఆ తల్లి యందు భక్తి కలిగి పాత్రత ఉన్నవాడు ఎవడున్నాడో వాడి అవసరాల గురించి వాడు ఆలోచించవలసిన అవసరం ఉండదు. వాడి అవసరం గురించి అమ్మవారు ఆలోచించుకుంటుంటుంది. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నారు శ్రీ మహావిష్ణువు అష్టమస్కంధంలో భాగవతంలో. భక్తుడి గురించి ఎవరు ఆలోచిస్తారంటే పరమేశ్వరుడు ఆలోచిస్తాడు. అంతేకాని భక్తుడి గురించి భక్తుడు ఆలోచించుకుంటే ఇక పరమేశ్వరుడు ఎందుకు?
పరమేశ్వరుడు భక్తుడి గురించి ఆలోచిస్తుంటాడు నిరంతరం. వీణ్ణి నేను కాపాడుకోవాలి అని తిరుగుతూ ఉంటాడు. అందుకే తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటిమాటి కోపన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కానితా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవర. శూలాలు పెట్టి పొడి చేస్తున్నా, కర్రలు పెట్టి కొడుతున్నా, కత్తులు పెట్టి నరుకుతున్నా అంతటా విష్ణువుని చూసి కీర్తించినటువంటి ప్రహ్లాదుడి యొక్క రక్షణ భారాన్ని ఆయన స్వీకరించాడు తప్ప నన్ను నేను రక్షించుకుంటానని ప్రహ్లాదుడు ప్రయత్నించలేదు. ఆ భక్తి కలిగిన వాడి గురించి ఆ తల్లి ఆలోచిస్తుంది. అటువంటి వాడిని నమస్కారాలు చేయాలి. 1000 నమస్కారాలు చేయడం, సహస్రంతో పూజ చేశాడా, ఇలాంటివన్నీ రావు అక్కడ. సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీనాహ పణితయ అని శారదా కటాక్షం గురించి అంటారు శంకర్లు. శారద ఒకటి, లక్ష్మి ఒకటి కాదు, అన్నీ ఒకటే అని నేను మీకు మనవి చేస్తున్నాను. శ్రీ సూక్తంలో సరస్వతీ స్వరూపం లక్ష్మీ స్వరూపంగా వేదం కీర్తించింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని అడిగింది. అయినప్పుడు ఆ తల్లికి భక్తి కలిగిన వాడు, ఆర్ద్రత కలిగిన వాడు, ఆ నిజాయితీ ఉన్నవాడు, ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి వాళ్ళ చరిత్రలు చదివితే మనం ముక్కున వేలేసుకుంటాం. వాళ్ళేం సహస్ర కమలాలతో అర్చనలు, తేనెలతో ముంచిన తామరపూలతో యజ్ఞాలు చేయలేదు. అంటే నా ఉద్దేశం అవి చెయ్యవద్దని కానీ, అవి తక్కువని కానీ నేను ప్రతిపాదన చేయట్లేదు. కానీ పరమ భక్తితత్పరుడైనటువంటి వాడి గురించి అమ్మవారు ప్రతిస్పందించే తీరుని నేను వర్ణిస్తున్నానంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు. గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు. గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు. వ్యాసుడు గాని శేషుడు గాని వ్యాసుడు గాని శేషుడు గాని వాణీపతియగు బ్రహ్మే గాని గణేశ చరితము సంపూర్ణముగా తెలియగలేరు తెలుపను లేరు. గణేశ చరితము సంపూర్ణముగా తెలియగలేరు తెలుపను లేరు. గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు. గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు. కృప కలుగగ భక్తి శ్రద్ధలు, గురు కృప కలుగగ భక్తి శ్రద్ధలు, మదిలో మెలుచును మానై పెరుగు, మదిలో మొలుచును మానై పెరుగును. వాటి ఫలముగా గణపతి గాథలు, వాటి ఫలముగా గణపతి గాథలు, సచ్చిదానంద అనుభవమిచ్చును, సచ్చిదానంద అనుభవమిచ్చును. గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు. గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు. పణిపతి సూత్రుడు దేవుల దేవుడు. వ్యాసుడు గాని శేషుడు గాని, వ్యాసుడు గాని శేషుడు గాని వాణీపతియగు బ్రహ్మే గాని
వాణి పతియగు బ్రహ్మేగానే గణేశ చరితము సంపూర్ణముగా గణేశ చరితము సంపూర్ణముగా తెలియగలేరు తెలుపనులేరు తెలియగలేరు తెలుపనులేరు గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల కృప కలుగగ భక్తి శ్రద్ధలు గురు కృప కలుగగ భక్తి శ్రద్ధలు మదిలో మనచు మాని పెరుగును మదిలో మొలచును మానై పెరుగును వాటి ఫలముగా గణపతి గాథలు వాటి ఫలముగా గణపతి గాథలు సచ్చిదానంద అనుభవమిచ్చును సచ్చిదానంద అనుభవమి గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు ఓం కృతిస్తుండ ఆఖ్యాతో కరుణౌ పాప నిబర్హణౌ హస్తౌ భయహరో యస్య హస్తౌ భయహరో యస్య మఖహస్తిన మాశ్రయ మఖహస్తిన మాశ్రయే గణపతి దేవుడికి మహాహస్తి అని కూడా పేరు. ఆయన తుండము ఓంకారమని ఉపనిషత్తులు వర్ణించాయి. ఆయన గజముఖుడు అవటం చేత చెవులను ఎల్లప్పుడూ కదిలిస్తూ ఉంటాడు. ఆయన చేతులు భయాన్ని పోగొడుతున్నాయి, అభయాన్ని కూడా ఇస్తున్నాయి. అటువంటి గణపతి స్వామిని ఆశ్రయిస్తున్నాను. ఓం గణపతయే నమః. భృగు మహర్షి సోమకాంత మహారాజుకు గణేశ పురాణాన్ని చెప్పసాగాడు. ఇక ముందుకు వెళుతున్నాడు. భృగు మహర్షి సోమకాంత మహారాజుకు చెప్తున్నాడు, ఓ మహారాజా, వేదాలను విభాగం చేసినవాడు, 3 కాలాల గురించి తెలిసినవాడు, అష్టాదశ పురాణాలను ఉపపురాణాలను మహాభారతాన్ని రచించినవాడు అయినటువంటి వేదవ్యాస మహర్షి ఒకనాడు తాను చదివినదంతా మర్చిపోయాడు. వేదవ్యాస మహర్షి ఎంత ప్రయత్నించినా ఆయనకేమీ గుర్తు రాలేదు. ఏం చేయాలో తోచలేదు వ్యాసుడికి. తనకి ఇలా జరగటానికి కారణం తెలుసుకోవాలని వ్యాస మహర్షి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, దేవా, వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు రచించినాను. వాటిలో 4 ఆశ్రమాల్లోని వారికి కూడా ధర్మాలు సులభంగా అర్థమయ్యేలాగా వ్రాయాలనుకున్నాను. కానీ నా బుద్ధి జడమైపోయింది, మధ్యలోనూ ఆగిపోయింది. నాకెందుకు ఇలా జరిగింది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ వ్యాస మహర్షి, ఏదైనా పని చేసే ముందు దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని పరిశీలించుకోవాలి. ఊరూరికే చేయటంగాను పని, ఇది జరుగుతుందా జరగదా, దీని నుంచి మంచిది అవుతుందా దీని నుంచి మంచిది కాదా అని యోచన చేసుకొని
ముందు వెళ్ళాల. ఇష్టం వచ్చినట్టు సంకల్పం చేసుకొని టక్కని దిగకూడదు. అలా ఆలోచించుకోకుండా చేసే పనుల వల్ల కీడు కలుగుతుంది ఎప్పటికీ కూడా. అంతేకాదు, ఏ పనైనా చేసేటప్పుడు సత్యబుద్ధితోనూ యుక్తితోనూ కార్యసాధనకు కృషి చేయాలి. నేను చేస్తున్నాను అనేటువంటి గర్వం ఉండకూడదు. ఇతరులతో పోటీ పడవలసిందే అనేటువంటి మాత్సర్య బుద్ధి కూడా ఉండకూడదు. వాళ్ళకన్నా నేను ఎక్కువ చేయాలా అని ఉండకూడదు. నేను కూడా వాళ్ళలాగా కీర్తి గడించాలా అని తప్పు దోషమేమి లేదు, కానీ వాళ్ళకన్నా ఎక్కువ చేయాలా, రికార్డు బ్రేక్ చేయాలా అనుకోకూడదు. అది తప్పైపోతుంది. ఈ విషయం నీకు బాగా అర్థం కావటానికి గరుత్మంతుడే మంచి ఉదాహరణ. ఇది ఒక కథ ఉంది. మొదట్లో గరుత్మంతుడు అందరికన్నా తానే బలవంతుడని గర్వించాడు. చివరికి ఏమైంది? శ్రీహరి చేతిలో భంగపాటు చెందాడు, అవమానం చెందాడు బాగా. ఆయనకి ఏమయ్యాడు? వాహనం అయిపోయాడు. దుర్యోధనుడు ఏం చేశాడు? పాండవుల మీద బాగా పెంచుకున్నాడు, బాగా కడుపుమంట. చివరికి ఏమైంది? కురువంశ నాశనానికే కారణమైపోయాడు కదా. ఓం గణపతయే నమః.